పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, సత్యం జీవం మార్గమైన వంటి సజీవ దేవుని వాక్యాన్ని ఆలకించడానికి, ఆ వాక్యములో ఉన్నవంటి సత్యాన్ని ఎరిగి దేవుని యొక్క ప్రేమలో జీవించడానికి ఆతురత పడుతున్న మన అందరినీ కూడా జీవవాక్కు పిలుస్తూ ఉంది. కనుక ఈ వాక్యోపదేశ ప్రారంభములో దేవాతి దేవుడు మన అందరినీ కూడా తన శక్తితో నింపమని, పవిత్రాత్మతో బలపరచమని ఈ పాట ద్వారా, ఓ ప్రభువా మాతో మాట్లాడు, ఓ యేసయ్యా నీ పలుకులను మా నోట ఉంచు అని ఈ పాట ద్వారా భగవంతుని ఆరాధించుదాము. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. నేనయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం. నేనయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. నీ శుభవచనం ప్రతిదినం నేవి జీవం పొందాలి. నీ శుభవచనం ప్రతిదినం నేవి జీవం పొందాలి. యేసయ్యా నా ఆత్మీయ కనులను నిరంతరం తెరువుమయ్యా. యేసయ్యా నా ఆత్మీయ కనులను నిరంతరం తెరువుమయ్యా. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు వెలుగు నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు వెలుగు నీ వాక్యం. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. లూకా సువార్త 24వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 30 నుండి 32 వరకు. యేసు వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకుని ఆశీర్వదించి త్రుంచి వారికి ఇచ్చెను.
దానితో వారికి కనువిప్పు కలిగినది. యేసు గుర్తించిరి, కానీ ఆయన అదృశ్యుడయ్యను. అంతట వారు ఒకరితో ఒకరు, ఆయన మార్గములో మనతో మాట్లాడునప్పుడు, లేఖనములన్నీ మనకు వివరించున్నప్పుడు మన హృదయములు ప్రజ్వలింపలేదా అని అనుకొనిరి. జీవము గల ప్రభు యేసునిలో మిక్కిలి ప్రేమింపబడుతున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనమందరము దేవుని అనుగ్రహం వలన మరి ఒక కొత్త మాసములోనికి ప్రవేశించాం. కాలములకును సమయాలకునకు అతీతుడైన దేవుడు, కాలానుగుణంగా నడిపిస్తున్నటువంటి ప్రభువు మనందరినీ కూడా అనుదినము ఒక కొత్త మార్గములోనికి, ఒక కొత్త విధానమైనటువంటి జీవితములోనికి ప్రతినిత్యము ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆ రీతిగానే ఈరోజు మనమందరము ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి జూన్ మాసములో ప్రవేశించాం. ఈ మాసమంతా కూడా మన ఆధ్యాత్మిక చింతన కోసమై, దేవుని యొక్క విశ్వాసములో బలపడుట కోసమై, దేవుని యొక్క అత్యంత అపారమైనటువంటి ప్రేమను మన జీవితములో పొందుట కోసమై తల్లి అయిన శ్రీసభ ఈ మాసమును యేసు తిరుహృదయానికి అంకితం చేయబడుతూ ఉంది. కనుక ఈరోజు మనమందరం కూడా యేసు హృదయము గురించి చాలా పదాలు ఉన్నాయి, చాలా మాటలు అనేక విధాలుగా పెద్దలు చెప్పి ఉన్నారు. కానీ ఈరోజు మనము ఒక గొప్ప విషయాన్ని యేసు తిరుహృదయము నుండి నేర్చుకుంటున్నాం. అదేమిటనగా, యేసు తిరుహృదయం ప్రేమతో జ్వలించే హృదయం. ఎందుకు ఈ వాక్యాన్ని మన యొక్క వాక్యోపదేశముగా తీసుకున్నానంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, మనిషి అంతరంగములోనికి ప్రవేశించడానికి నేర్చుకున్నాడు. సముద్ర అగాధములలోనికి పోవడానికి తెలుసుకున్నాడు. అడవులలోనికి పోవడానికి లేదా ఎత్తైన ప్రాంతాన్ని ఎక్కడానికి మనిషి తెలుసుకున్నాడు. సాంకేతికంగా, సాంఘికంగా, మరి ఆధునికమైనటువంటి పద్ధతులను ఉపయోగిస్తూ మనిషి తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. కానీ ఎక్కడో ఒక చోట అశాంతిగా ఉన్నాడు, ఎక్కడో ఒక చోటన అసంతృప్తిగా ఉన్నాడు. అదేమిటంటే, తన జీవితమనే హృదయములో అశాంతిగా ఉంది. హృదయము అలజడితో ఉంది. హృదయముకు ఈనాడు శాంతి సమాధానాలు లేవు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి పరిస్థితులను గమనించి చూసినట్లయితే, మన యొక్క ఆలోచనలను ఒకసారి పరిశీలించి చూసినట్లయితే, మన పద్ధతులను ఒకసారి సక్రమార్గములో ఉన్నాయా లేదా అని ఒకసారి మనం దాన్ని గమనించినట్లయితే, ఈరోజు మనకు ఎవరికి కూడా సమాధానము లేదు. ఎందుకనగా మన హృదయము అలజడితో ఉంది. మన హృదయములో నిజమైనటువంటి ప్రేమ, నిజమైనటువంటి స్వేచ్ఛ, నిజమైనటువంటి సమాధానము లేకుండా ఈరోజు నీవు నేను మనమందరం కూడా సతమతం అవుతూ ఉన్నాం. కనుక నేటి సమాజానికి, ఈ మానవ లోకానికి, మన అందరికీ దేవుడిచ్చే ఒక గొప్ప వరముగా ఆయన యొక్క తిరుహృదయం. ఆయన తిరుహృదయము, ప్రియమైన సహోదరి సహోదరులారా, తన కోసము కాదు ఆరాటపడేది, తన కోసము కాదు ఆయన ఆశించేది. ఆయన హృదయము మన కోసము ఆరాటపడుతూ ఉంది. మనము మంచిగా ఉండాలని తపిస్తూ ఉంది. నీవు నేను కూడా ఆ హృదయాన్ని పోలి జీవించాలని ఆయన ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ తరుణములో మనము పరిశుద్ధ గ్రంథం నుండి ఒకసారి పరిశీలించి చూసినట్లయితే, జక్కయ్య అనే ఒక వ్యక్తి మనకు తారాసపడుతున్నాడు. లోకాసు వార్త 19వ అధ్యాయము
1 నుండి 10 వచనాలు మనం చూస్తున్నట్లయితే, పొట్టివాడైనటువంటి జక్కయ్య యేసును గురించి తెలుసుకున్నాడు. ఆ యేసు ఏమిటో అని గ్రహించాడు. ఎలా ఉంటాడో ఆయన చూడాలని తన మనస్సులో అనుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఆయన యొక్క ఆరాటం. ఇది జక్కయ్యకు ఉన్నటువంటి ఇష్టం. ప్రభుని చూడాలి. ఆయన అనేకమైనటువంటి స్వస్థతలు చేస్తున్నాడని, అనారోగ్యముతో ఉన్న వారిని ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడని, వ్యాధిగ్రస్తులను ఆయన చెంతకు తీసుకువెళ్ళినప్పుడు వారికి భరోసాను అందిస్తున్నాడని ఈ జక్కయ్య విన్నాడు. ఎవరు ఈయన, ఈ యేసు ఎలా ఉంటాడు అని ఆయన భావించిన భావన ఆయనకు చాలా మంచిగా ఉంది. కానీ లోకము దృష్టిలో, సంఘము దృష్టిలో, ప్రజల దృష్టిలో జక్కయ్య ఒక పాపాత్ముడు. ఆయన చేసే పని ఆ యొక్క రోమా సామ్రాజ్యానికి పన్నులు ఆయన ప్రజల నుండి పొందుకొని ఆ వచ్చిన దానిని రోమా సామ్రాజ్యానికి సమర్పించేవాడు. ఈ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన యొక్క వృత్తిని బట్టి, ఆయన చేస్తున్నటువంటి పనిని బట్టి మానవులు అందరూ కూడా పాపాత్ముడు అని ఆయనను పరిగణించారు, ఆయనను తోసిపుచ్చారు. ఎవ్వరు కూడా ఆయన పట్ల ప్రేమను చూపించలేదు. ఇక్కడ యేసయ్య చదువుతున్నాం 19వ అధ్యాయము 1వ వచనములో లూకాసు వార్త, యేసు యెరికో పట్టణమునకు వెళ్ళుచూ ఉన్నాడు. ఆ పట్టణమునకు పోతూ ఉండగా ఆ దారిలో ఆయన నిలబడుతూ ఉన్నాడు ఒక చోట. ఈ పొట్టి వాడైనటువంటి జక్కయ్య ఆతృతతో ఆ యొక్క అత్తి చెట్టును ఎక్కి యేసయ్యను చూడాలని ఆకాంక్షిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ యేసు ప్రభువుకి జక్కయ్యకు మధ్య ఒక సంభాషణ జరుగుతూ ఉంది. ఆ సంభాషణ వారి ఇరువురు హృదయాలను కలుపుతూ ఉన్నాయి, వారి ఇరువురు మాటలను జతచేస్తూ ఉన్నాయి. వీటన్నిటికంటే యేసు చూచినవంటి ఆ ప్రేమ చూపు పాపాత్ముడైనటువంటి యొక్క జక్కయ్య హృదయాన్ని ప్రజ్వలింపజేస్తుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, లోకము పాపముతో చూసింది జక్కయ్యను, కానీ యేసయ్య హృదయము, ఆ యొక్క తిరు హృదయము తన ప్రేమను ప్రజ్వజ్వాలలతో నింపింది జక్కయ్యను. కనుక యేసు పాపిని పుణ్యాత్ముడిగా మార్చాడు. పాపిని ఆయన సహవారసుడిగా, సేవకుడిగా, వారసుడిగా, ఆయన విశ్వాస ప్రియుడిగా ఆయనను పిలుచుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే విధముగా యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు మనం చదువుకుంటూ ఉన్నాం. ఇది మనందరికీ చాలా అరుదైనవంటే, తెలిసినవంటే ఒక సంఘటన. యూదులు, పరిసయ్యులు, అనేక మంది ప్రజలు వ్యభిచారములో పట్టబడిన స్త్రీని శిక్షించడానికి యేసయ్య దగ్గరికి తీసుకుని వస్తున్నారు. యేసు ప్రభువుని పరీక్షించాలని, యేసు ప్రభువు ఎలా సమాధానం ఇస్తాడని, ఆయన మాటలలో తప్పును పట్టుకొని ఆయన కూడా వారు ఒక విధమైనటువంటి నింద ఆయన పైన వెయ్యాలని చూశారు పరిసయ్యులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కానీ దయార్థ హృదయం కలిగినవంటి దేవుడు వ్యభిచారములో పట్టబడిన స్త్రీ ఎడల చూపించినటువంటి ప్రేమ ఎంతో గొప్పది. అందరూ ఆమెను చంపాలని చూశారు, అందరూ ఆమెకు నష్టం కలిగించాలని చూశారు, కానీ యేసు ఆ స్త్రీకి జీవము పోశాడు, కొత్త జీవితాన్ని అందించాడు, మారు మనస్సును ప్రసాదించాడు, హృదయ పరివర్తన కలుగజేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ ప్రభు పలుకుతూ ఉన్నాడు, మీలో పాపము చెయ్యని వాడు ఎవడైనా ఉన్నచ్చో ముందుగా ఆమె పైన రాయి వేయండి అని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక గొప్ప సంఘటన జరిగింది. పెద్దల నుండి మొదలుకొని చిన్న పిల్లవాడి వరకు ప్రతి ఒక్కరు కూడా వదిలిపోయారు అని. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరి లోపాలను మనము వేలెత్తి చూపించినట్లయితే, ఒకరి బలహీనతలను మన యొక్క
స్వప్రయోజనాలకు ఉపయోగించుకున్నట్లయితే, లేదా ఒకరి యొక్క జీవితాన్ని మనకు అభివృద్ధి కోసమై వారి జీవితాలను వాడుకున్నట్లయితే, నీవు నేను మనము కూడా పరిసయ్యుల వలె బలహీనమైపోతాం. పరిసయ్యుల వలె దేవుని ప్రేమ నుండి దూరమైపోతాం. కనుక పాపులను లేదా బలహీనతలను ఉన్నవారిని మనం ప్రేమించడానికి నేర్చుకోవాలి. మన హృదయములో ఉన్నది ప్రేమ. ఎందుకనగా ఆదికాండం 1వ అధ్యాయము 25-26 వచనములు మనం చూసినట్లయితే, మానవుని మనని పోల్ని సృష్టించెదను అని దేవుడు ఆదిలోనే పలికాడు. ఆ సృష్టి తన రూపాన్ని, తన శ్వాసను, తన యొక్క శక్తిని, తన యొక్క ప్రేమను పొందుకొని సృష్టింపబడినదే మానవ జీవితం. ప్రేమైన సహోదరి సహోదరులారా, కనుక యేసు ప్రభువు వలె మనము ఎవరి యొక్క నిందలను వ్రేలెత్తి చూపకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కనుక 1 యోహాను రాసిన లేఖ 4వ అధ్యాయము 19వ వచనములో మనం వింటాం, దేవుడు మనల్ని మన పాపులుగా ఉన్నప్పుడే ఆయన ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించడం వలన ఆ ప్రేమమైనటువంటి రక్షణకు మనం భాగస్థులయ్యాము. నాట్ దట్ వీ లవ్డ్ గాడ్ ఫస్ట్, హీ లవ్డ్ us బిఫోర్ వీ లవ్డ్ హిమ్. మనం ప్రేమించామని ఎవరము కూడా చెప్పుకోవడానికి అర్హత లేదు ప్రియమైన సహోదరి సహోదరులారా. కనుక వ్యభిచారములో పట్టబడిన స్త్రీ ద్వారా నేర్పించే సందేశం ఏమిటంటే, ఒకరి ఎడల ఒకరు పాపములను క్షమించుటలో, ఒకరిని ఒకరు మన్నించుటలో మంచి హృదయము కలిగి ఉండాలని ప్రభు నేర్పిస్తున్నాడు. ఆమెతో అంటున్నాడు, అమ్మా నిన్ను ఎవరు ఏమి చెయ్యలేదా అని అన్నప్పుడు ఆమె అంటుంది, అయ్యా నన్ను ఎవరు ఏమి అనలేదు అని చెప్పినప్పుడు ప్రభు అంటున్నాడు, నేను కూడా నిన్ను ఏమి అనను, ఇక నుండి నీవు పాపము చేయకుము అని ఆమెతో చెబుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది యేసయ్య ప్రేమ, ఇది యేసయ్య హృదయం. ఒక వ్యక్తికి జీవం పోసే హృదయం, ఒక వ్యక్తికి ప్రేమను అందించే హృదయం, ఒక వ్యక్తి కష్టాలలో, ఇబ్బందులలో, ఇక్కట్లలో, నష్టాలలో, దుఃఖములో ఉన్నప్పుడు ఆ హృదయము వారికి సమాధానం ఇచ్చే విధంగా ఉంటూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి అదే విధముగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయములో కోనేటి వద్ద ఒక వ్యక్తి అనారోగ్యముతో బాధపడుతూ వ్యాధిగ్రస్తుడై ఉన్న వాని ఎడల చూపించినటువంటి ప్రేమ, అది మన అందరికీ ఒక ఆదర్శం. 38 సంవత్సరాల నుండి ఆ కోనేటి వద్ద కూర్చొని ఉన్నాడు, నిస్సహాయుడుగా ఉన్నాడు. ఏ మానవుడు కూడా సహాయం చేయలేదు, ఏ వ్యక్తి కూడా మాటలో మాట కలపలేదు, ఎవరు కూడా చేయుతును అందివ్వలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకనగా కోనేటి వద్ద ఎవరైతే ఆ నీరు కదలిక కలిగినప్పుడు ఆ నీటిలో ఎవరైతే మొదటిగా దిగుతారో ఆ నీటి ద్వారా స్వస్థత పొందుకుంటారు. దేవుని ఆత్మ ఆ నీటిని కదిలింపచేసి స్వస్థతను, ఆరోగ్యాన్ని, పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని ఇస్తూ ఉంది. ఈ నిస్సహాయుడు వంటి యొక్క వ్యాధిగ్రస్తునికి ఎవ్వరు కూడా సహాయపడలేదు. ఇలాంటి స్థితిలో, ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఈ వ్యక్తిని చూసినప్పుడు ఆ యేసు తిరుహృదయం కరిగిపోయింది. ఆ యేసు తిరుహృదయం చూడకుండా పోలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించాలి, యేసు హృదయము స్పందించింది. ఆయనకు సహాయం చెయ్యాలని, ఆయన యొక్క బిడ్డకు జీవం పోయాలని ముందుకు కొనసాగాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ నీవు నేను మనము కూడా మన కుటుంబాలలో వృద్ధులు ఉన్నారు, అనారోగ్యముతో బాధపడుతూ ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, అనాథులు ఉన్నారు, చేయుత అందియలేని అనాథ బిడ్డలు చాలామంది మన సంఘములో ఉన్నారు. కానీ ఉన్న ఆస్తితో, సంపదతో, ఈ లోక వ్యామోహాలలో పడి, లేదా ఈ లోక సంపదలలో ఈ కనుమరుగైపోతున్నటువంటి ఆస్తిలో, ఆ ఆస్తి అంతస్తులలో ఆశను చూపుకుంటూ నడుస్తున్నటువంటి మానవాళికి దేవుడిచ్చే సందేశం ఈ వ్యక్తి ద్వారా ఏమిటంటే, నీవు నేను
చేయూతను అందివ్వాలి. నిస్సహాయులు ఉన్న వారికి ధైర్యాన్ని ఇవ్వాలి. వ్యాధిగ్రస్తులకు మనము పరామర్శించాలి అని ప్రభు యొక్క హృదయము తెలియపరుస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరా, కనుక ఎంతమందిమి మన తల్లిదండ్రులకు సహాయపడుతున్నాం? పక్కన పెట్టండి ఇతరులను, ఇరుగు పొరుగు వారిని, ముందుగా మన ఇంటిలో ఉన్నవంటి తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు ఒకరిలా ఒకరు ఎంత ప్రేమను చూపిస్తున్నాం. చాలామంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు, ఎంతో దుఃఖిస్తున్నారు, లోన శోకిస్తూ ఉన్నారు, మనసులో మదన పడుతూ ఉన్నారు. ఎందుకంటే జరుగుతున్నవంటి సంఘటనలు చూసి, పిల్లల యొక్క ఆలోచన విధానాన్ని చూసి, కుటుంబంలో జరుగుతున్నవంటి అసంఘటిత యొక్క కార్యములు చూసి కని పెంచిన తల్లిదండ్రులు ఈరోజు బాధపడుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరా, కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా మనకు ఆదర్శంగా ఉన్నవంటి యేసు తిరుహృదయాన్ని మన జీవితానికి అంకితం చేసుకుందాం. ఈ లోకం శాశ్వతం కాదండి. ఈ లోకములో ఉన్నవంటి ఆనందాలు మనని ఎన్నడి కూడా పరలోకానికి చేర్చవండి. ఈ లోకములో ఉన్నటువంటి సత్సంబంధాలు మనల్ని పరలోకములో ఉన్నటువంటి బంధానికి అవి మనకు చేర్చలేవు. కనుక నీవు నేను మనము కూడా నేర్చుకోవలసింది, ఆ దేవుడు ఆ యొక్క వ్యాధిగ్రస్తుడికి ఏ విధంగా సహాయపడ్డాడో మనము కూడా మన జీవితములో మన ఇంటి వారి నుండి ప్రారంభించి సంఘములో ఉన్న వారికి, ఇరుగు పొరుగు వారికి, శ్రేయోభిలాషులకు, స్నేహితులకు, మనకు తెలిసిన వారికి మనము చేతనైనంత సహాయం చేయడానికి మన హృదయాన్ని ప్రేమతో ప్రజ్వలింపజేసుకోవాలి. యేసయ్య ప్రేమ ద్వేషముతో, అసూయతో ప్రజ్వలింపలేదండి. యేసయ్య ప్రేమ, యేసయ్య హృదయము ప్రేమతో జ్వలించింది. వాక్యములో విన్నాం, ఎమ్మావుసు నగరానికి ప్రయాణమైపోతున్నవంటి ఇద్దరు శిష్యులు, వారి యొక్క జీవితం మనకు తెలుసు. వారు ఎవరైతే తమ జీవితాన్ని 3 సంవత్సరాల పాటు వారి యొక్క ప్రభువు అయినటువంటి యేసుతో పంచుకున్నారు. కానీ ఆయన మరణించి ఇక లేడని తెలుసుకున్న తర్వాత నిరాశకు లోనయ్యారు. నిస్పృహానికి వారు తమ జీవితంలో ఇక ఆశ లేదని భావించారు. ఎంతో బాధతో, దుఃఖముతో జరిగిన సంఘటనలన్నీ కూడా మనసులో పెట్టుకొని, మా జీవితము ఇక సంతోషము లేదు, మేము అనుకున్నవాడు ఇక మా దగ్గర లేడు, మేము ఎన్నో కలలు కన్నాం, ఎన్నో కోరికలు కోరాం, కానీ అవన్నీ కూడా ఈ గాలిలాగానే, ఈ ప్రపంచంలో గాలిలాగానే కొట్టుకొని పోయాయని ఎంతో దుఃఖముతో పోయారు. వారు అనుకున్న అంతలోనే యేసయ్య వారికి ఒక బాటసారిగా వారి మధ్య ప్రత్యక్షమవుతున్నాడు. ప్రియ స్నేహితులారా, కనుక నీవు నేను మనము కూడా ఇక నేర్చుకోవాలి. యేసయ్య మాట విన్నప్పుడు, యేసు ప్రభువుని యొక్క వాక్యాన్ని ఆలకించినప్పుడు, యేసు చూపించినవంటి సత్యం, జీవం, మార్గమైనటువంటి ఈ ప్రయాణములో నడిచినప్పుడు అశాంతి మనల్ని ఏమి చేయలేదు, ఈ లోకము మనల్ని పడగొట్టలేదు. ఎందుకంటే శాంతిని అందించేవాడు దేవుడు మనకు తోడై ఉన్నాడు. కనుక ఈ సందర్భంలో దానిని గుర్తు చేసుకోవాలి. మరి చివరిగా మనం చూస్తూ ఉన్నాం, ప్రియమైన సహోదరి సహోదరా, ఇంకొక వ్యక్తి ద్వారా ఎలా యేసు హృదయము ప్రజ్వలింపబడిందని చూసినట్లయితే యోహాను సువార్తలో మనం వింటూ ఉన్నాం. ఇది కూడా రక్తస్రావముతో బాధపడుతున్న స్త్రీ, బంధువులు సహాయపడలేదు, తన అనుకున్న వారు ఎవరు కూడా తన వెంట రాలేదు. తన జీవితంలో భౌతికంగా, మానసికంగా, ఆరోగ్యంగా ఎంతో కుమిలిపోయింది, ఎంతో బాధపడిపోయింది. నా అనుకున్న వారే చివరికి ఆమె నుండి దూరమైపోయారు. తనకున్నదంతా కూడా తన ఆరోగ్యం కోసం వెచ్చించింది. కానీ చిట్ట చివరికి బేజారిపోయినను, దుఃఖములో మునిగిపోయినను ఎప్పుడైతే యేసు గురించి తెలుసుకున్నాదో, ప్రియమైన సహోదరి సహోదరా, అప్పుడు ఆమె యొక్క
కళ్ళలో మనం చూస్తున్నాం ఒక నిజమైనటువంటి కాంతి వెలుగు, ఆమె ముఖములో చూస్తున్నాం ఒక చిరునవ్వు, ఆమె మాటలో చూస్తున్నాం బలమైనవంటి శక్తి. ఎందుకనగా ఇదిగో ఈ ప్రపంచాన్ని చూశాను, ఈ వైద్యులను చూశాను, ఈ యొక్క ఇరుగు పొరుగు అని చూశాను, కానీ నాకు చివరికి మిగిలింది విషాదం, చివరికి నాకు దొరికింది అశాంతి. ఎవరు కూడా నన్ను ప్రోత్సహించలేదు, ఏ వ్యక్తి కూడా నాకు తోడై ఉండలేదని ఎంతో బాధపడింది. కానీ ఇప్పుడు ఆమె ధైర్యముతో తన హృదయాన్ని ఆమెగా ఒక బలముగా చేసుకుంటూ ధైర్యంగా ముందుకొస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, గుంపులుగా యేసయ్యను అనుసరిస్తున్నారని ప్రభువాకు సెలవిస్తుంది. ఆ గుంపులో ఎంతోమంది ఆయన మీద పడుతున్నారు, తొక్కుతూ ఉన్నారు, ఒకరి మీద ఒకరు తోసిపుచ్చుకుంటున్నారు. అలాంటి సమయములో అశాంతితో ఉన్నవంటి ఈ స్త్రీ ఒకే ఒక తలంపు తలంచింది. అది చాలా విలువైన తలంపు, చాలా శ్రేష్టమైన తలంపు. ఆమె అనుకున్నది ఎంతో గొప్ప మాట. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు కూడా వృద్ధాప్యములో ఉన్నవారు, అనారోగ్యముతో ఉన్నవారు, అదే విధముగా ఏ పని చేయలేని స్థితిలో నిస్సహాయతో ఉన్నవారు, మీరు కూడా ఈ రక్తస్రావముతో బాధపడుతున్న స్త్రీ నుండి నేర్చుకోవాలి. చూసిన వారే మీ నుండి దూరం అయిపోయారు, అనుకున్న వారే మీ దరికి రాలేకపోయారు. మరి ఈరోజు నీవు పిలిస్తే నీ దగ్గరికి వచ్చేవాడు యేసు ప్రభువు. ఆమె అనుకున్న ప్రకారముగా యేసు అంగిని తాకినంత మాత్రాన, ఆయన అంచును నేను తాకితే మాత్రాన నా యొక్క జీవితము ఆరోగ్యముగా ఉంటూ ఉందని అనుకుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ జూన్ మాసములో మన అందరము కూడా మరొకసారిగా పదే ఎందుకు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నామంటే, ఇంటి నుండి బయటికి వెళితే మన జీవితాలకు అశాంతి, ఒకరి నుండి ఒకరు దూరం అయిపోతున్నాం. కనుక ఈరోజు నిజమైన శాంతి, సమాధానం అందించే యేసు తిరుహృదయం నీ కోసం, నా కోసం, మన అందరి కోసం ప్రేమతో ఎదురు చూస్తుంది. కనుక ఈ నాశనమవుతున్నటువంటి ఈ కుటుంబాల కోసము ప్రార్థన చేద్దాం. శాంతి సమాధానంతో లేకుండా కొట్లాడుకుంటున్న వారి ప్రతి ఒక్కరి కోసం యేసు తిరుహృదయానికి అంకితం చేసుకుంటూ బలపరచమని, దీవించమని, ఉదిగో దేవా, మేము తెలుసో తెలియక ఈ ప్రేమను తెలుసుకోలేక లోక ప్రేమానికి, వ్యామోహాలకు, ఆకర్షణ అందాలకు బలైపోయి మేము నిజమైన ప్రేమలో ఏదో తెలుసుకోలేకపోతున్నాం. కనుక ఈ వాక్యము ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరినీ కూడా తన నిజమైన, స్వచ్ఛమైన, శాశ్వతమైన, అనంతమైన ప్రేమలో బలపరచమని ఆ తిరుహృదయనాథుని అర్థించుదాం. భగవంతుడు మనందరిని ఆశీర్వదించునుగాక. మరలా మనందరము దివ్య వాక్కు ఉపదేశానికి మధ్యాహ్నము 2:30 గంటలకు కలుసుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.